హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరేష్. గల్ఫ్లో అరబీ నేర్చుకోండి తెలుగులో అనే క్యాప్షన్తో నేను వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, అరబీ రాకపోవడం వలన గల్ఫ్ దేశాల్లో మన తెలుగు సోదరులు పడుతున్న ఎన్ని ఇబ్బందులు పడాలో మీకు ప్రత్యేకంగా నేను చెప్పనంత అవసరం లేదు. అయితే అందుకోసమే మన తెలుగు సోదరులకి నా వంతు సహాయం చేయగలనే ఉద్దేశంతో నేను వీడియో తయారు చేస్తున్నాను. నాకు తెలిసిన అరబీ పదాలతో సింపుల్గా మన వాడుకలో ఉన్న అరబీ మన సైట్లో వర్క్ సైట్లో కానీ ఆఫీసులో కానీ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగల ఈజీగా ఉండే అరబీని మాత్రమే నేను మీకు వీడియో ద్వారా నేర్పుదాం అనుకుంటున్నాను. దయచేసి నా ఈ ప్రయత్నానికి మీరు సహకరించండి. అయితే కొత్తగా మనకి గల్ఫ్కి వచ్చిన వాళ్ళకి ఎదురయ్యే ముఖ్యమైన కొన్ని సమస్యలు కాదు, ప్రశ్నలు. అవేంటంటే, నీ పేరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు మీ దేశంలో ఏ పని చేసావు. జస్ట్ ఈ 3 క్వశ్చన్స్ తీసుకుందాం ఈరోజు. అయితే వాటికి ఎలా చెప్పాలి? అరబీలో నీ పేరేమిటి, షును ఇష్ముక్ ఇంత, షును ఇష్ముక్ ఇంత. షును అనేది ఏమిటి, ఇష్ముక్ పేరు, ఇంత నీది. అయితే అరబీ పదం ప్రకారం నేను చెప్తే మన తెలుగు పదాలు అటు ఇటుగా ఉంటాయి, కొంచెం ఇది గమనించాలి. షును ఇష్ముక్ ఇంత, నీ పేరేమిటి. దానికి ఆన్సర్ అనా ఇష్ముక్ నరేష్. అనా ఇష్ముక్ నరేష్. అనా నేను, ఇష్ముక్ పేరు, నరేష్ అంటే నా పేరు. ఇష్ముక్ తర్వాత మీ పేరు ఏదైతే మీరు అది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు. ఇంత మిను వేనీజీ, ఇంత మిను వేనీజీ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు. అయితే దానికి ఆన్సర్ మీరేం చెప్పాలంటే, అనా ఈజీ మిన్ హల హింద్. అనా ఈజీ మిన్ హల హింద్. హింద్ అనేది అరబీ వాళ్ళు మన దేశానికి ఇండియాకి పెట్టిన పేరు. అయితే దాన్ని మీరు హిందూ అనకపోయినప్పుడు ఇండియా అని కూడా అనొచ్చు. అనఈజీ మిన్హల ఇండియా అలా కూడా అనొచ్చు, ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. మీరు ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ చిన్న చిత్త ఇంగ్లీష్ నాలెడ్జ్ పదాలు అందరికీ తెలిసిందే. ఈ ఇంగ్లీష్ ఏమీ రాదు అనుకునే కన్నా ఏదో ఒకటి వచ్చి అన్నట్టు మీరు మాట్లాడడం తప్పనిసరి. ఎందుకంటే ఆఫీసులో కానీ బ్యాంకుల్లో కానీ మీరు మాట్లాడేది ఉంటే మాత్రం పని అవ్వదు. మాట్లాడాల్సిందే, ఎక్కడైనా సరే మాట్లాడాలి. మీ ఫీలింగ్ మీరు ఎక్స్పోజ్ చేయాల్సిందే. చేస్తేనే త్వరగా పనులు తిరుగుతాయి. నెక్స్ట్ ఇంకోటి అంటే, నువ్వు మీ దేశంలో ఏం పని చేసావు. షును షుగల్ బిలోత్ మలింత. షును షుగల్ బిలోత్ మలింత, నువ్వు మీ దేశంలో ఏ పని చేసావు. దానికి మీరు ఆన్సర్ ఏం చెప్పాలంటే, అక్కడ మీ డ్రైవర్ అయితే అనా షాయిక్ బిల్బోది. అనా షాయిక్ బిల్బోది అంటే నేను డ్రైవర్ని మా దేశంలో. మీరు డ్రైవర్ కాదు, లేబర్. అనా లేబర్ బిల్బోది. మీరు ఇంజనీర్, అనా ఇంజనీర్ బిల్బోది. మీ ఇష్టం. డాక్టర్ అయితే డాక్టర్, ఏది కావాలంటే అది యాడ్ చేసుకుని చెప్పొచ్చు, ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. మీరు ధైర్యంగా నా వీడియో చూడండి, మాట్లాడడానికి ప్రయత్నించండి. అరబీ ఈజీగా మాట్లాడవచ్చు. ఇది పెద్ద కష్టమైన లాంగ్వేజ్ ఏమీ కాదు. ప్రయత్నిస్తే రాదంటూ ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇంకో విషయం, చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ చెప్పాలనిపిస్తుంది, నేను చెప్తున్నాను. ఏంటంటే, ఇది ఈ గల్ఫ్ దేశాల్లో కొన్ని చోట్ల మనకి మద్యపానం అనేది కొన్ని చోట్ల దొరకదు, కొన్ని చోట్ల దొరుకుతుంది. దొరకని చోట్ల కూడా దొరకదని కూడా ఏం చెప్పలేము. చాలామంది నాటు సారా తయారు చేసి అమ్ముతున్నారు. వాటిని తాగి చాలామంది అందులో విపరీతమైన కెమికల్స్, చాలా హానికరమైన కెమికల్స్ అని కలిపి తెలియజేస్తున్నారు. అదే కొనుక్కొని చాలామంది తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని లివర్లో పేగులు మొత్తం అన్ని పాడు చేసుకుని అనారోగ్యంతో ఇండియా తిరిగి వెళ్తున్న వారు చాలామంది ఉన్నారు. నేను చూశాను కూడా. దయచేసి ఫ్రెండ్స్, అటువంటి కల్తీ మందులు తాగి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఎందుకంటే మీ దేశం కాదు, మన దేశంలో మన తల్లిదండ్రులు, భార్య బిడ్డలు మీకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర మీరు చేరుకోవాలి, కానీ అనారోగ్యంగా చేరితే ఎటువంటి ఉపయోగం లేదు. కోటీశ్వరుడి దగ్గర కోట్లు ఉన్న ఆరోగ్యం లేకపోతే ఎటువంటి ఉపయోగం లేదు. మీరు డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే ఆ డబ్బులతో ఎటువంటి ఉపయోగం లేదు. దయచేసి చిన్నవాడినైనా దయచేసి నా మాట విని మారుతారనే ఉద్దేశంతో చెప్తున్నాను. తర్వాత మీ ఇష్టం ఫ్రెండ్స్. మళ్ళీ మన 7th క్లాస్లో కలుద్దాం. బాయ్ బాయ్.